ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8-10-2024 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వయుజమాసము, శుక్లపక్షము, పంచమి మధ్యాహ్నం 11:15 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు రాత్రి అనగా తెల్లవారుజామున 4:06 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, తిరిగి రాత్రి 10:50 నుంచి 11:39 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 8:23 నుంచి 10:06 వరకు, అమృత ఘడియలు సాయంకాలం 6:40 నుంచి 8:23 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:56. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. శరన్నవరాత్రుల్లో మనకి ఈరోజు మంగళవారం రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చేటువంటి మహద్భాగ్యం. తప్పకుండా అందరూ మీరు మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకొని అదృష్ట యోగాన్ని, ధనధాన్య వృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి మీ అందరికీ కూడా శుభమయమైనటువంటి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు ఫలితాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతున్న విషయాన్ని చూద్దాం. మేషరాశి వారికి కాస్త అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోకపోతే మంచిది. దూకుడుగా ఉండకపోవడం, చుట్టూ పరిసరాలను ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం చేయడం. ఎందుకంటే అనవసరపు మత ఛాందసవాదుల యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల కానీ, అవతల వాళ్ళు చేసిన పని మీకు నచ్చకపోవడం వల్ల కానీ ధూర్తుగా ప్రవర్తించడము, ఘర్షణ వాతావరణాన్ని పొందుకునే అవకాశం ఉంది. కనుక వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. శుభకార్య ప్రయత్నం కూడా చేయవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి కాస్త అధిక బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీస్కి తప్పకుండా వెళ్ళాలన్న సూచన కానివ్వండి, లేదా పై అధికారులకు ఈ ప్రాజెక్టు పని మీరు తొందరగా చేయలేదు, హడావుడిగా చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని గట్టిగా మందలించడం కానివ్వండి, లాంటిది జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త పడండి. ఒకవేళ పరీక్షలు కనుక ఉన్నట్టయితే దాదాపుగా సెలవులు ప్రకటించినటువంటి అవకాశం. కాబట్టి కొన్ని పరీక్షలు ఏమైనా ఉంటే, లేదా వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈరోజు పరీక్షలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా పరీక్షల్లో పాలు పంచుకోండి. బ్యాక్లాగ్ పరీక్షలు తప్పకుండా రాసే ప్రయత్నం చేయండి. విజయం పొందుకునే అవకాశం కనపడుతుంది. సోదరుల మధ్య కాస్త భేదాభిప్రాయం, లేనిపోని అల్పమైనటువంటి ఆస్తుల గురించి, 2 గజాలు 3 గజాల గురించి, వాటి వల్ల మనకి ప్రయోజనం ఉందా? ఒకే కడుపున పుట్టాం కదా మనం. కాబట్టి ఘర్షణకు దూరంగా ఉంటూ సామరస్యపూర్వకంగా సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని ఇతరుల యొక్క ప్రభావం చేత, అనుమానాల వల్ల అనవసరమైనటువంటి వివాదాలు పొందుకునే అవకాశం ఉంది. కనుక వాటికి దూరంగా ఉండండి. తప్పకుండా సీతారాముల వారి అష్టోత్తరాన్ని, ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరాన్ని తప్పకుండా చదవడం, భగవద్గీత పారాయణం చేయడం కూడా మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ బడ్జెట్లకి, సినిమా రంగ వ్యాపారంలో పర్వాలేదు, అనుకూలవంతమైన వ్యాపారం ఉంటుంది. అలాగే రైతు సోదరులకి పంట వృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా పంట కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభం ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో అనుకూల వ్యాపారం. అయితే ఈ సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాంటివి, ఈ నూనె పదార్థాలు లాంటివి, పెట్రోలు, బేకరీ లాంటి పదార్థాలు తయారు చేసేవారు, హోటల్ వ్యాపారస్తులకి కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. తూనికలు, కొలతల శాఖ వారి ద్వారా మీరు అవినీతికి పాల్పడడం, అంటే అవినీతి అంటే మనకి తప్పుడు మార్గంలో కల్తీ సరుకులు అమ్మటి ప్రయత్నంలో మీరు నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి ఈ వ్యాపారం చేసేవారు, తినుబండారాల వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అయినా సరే ఉద్యోగంలో లాభం ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, మంచి బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ శుభయోగాలు. ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా మీరు ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. మౌనంగా ఉండండి.
అనుకున్నటువంటి ఆస్తులు పంపకం జరిగే శుభకార్యం ఉంటుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అలాగే ఈ రోజున వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలవంతమైన శుభయోగంగా చెబుతూ 1 అంకెను అదృష్టంగా సూచించబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వైవాహిక జీవన ఆనందం, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి, ఆనందం పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన శుభవార్త వినడం, అన్యోన్య దాంపత్యం, ముఖ్యంగా ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన. శుభవార్త శ్రవణం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగంలో కూడా శుభవార్త వింటారు. ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, అనుకున్న చోటికి బదిలీలు కానీ, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు కూడా మంచి అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది. వ్యాపార పరంగా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల్, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యార్థికి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఆనందయోగం, అదృష్టయోగం చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అంతా కూడా సమస్తమైనటువంటి అనుకూలత, సమస్య పరిష్కారమే అవకాశం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే శుభయోగం చెప్పబడుతోంది. ఈ రోజు అంతా కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, శుభకరమైనటువంటి వార్తలు, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థులు విద్యాలాభాలు, ప్రతి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం, ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశాలు, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగము, స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయడం, వీసా సంబంధ సమస్యలు పరిష్కరించబడడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా అనుకూలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పదంగా ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభము, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి ఆర్థిక ఆనందాది, వైవాహిక జీవన, సంతాన శుభయోగాలు పొందుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి అనుకూలవంతుల శుభయోగం, నూతన వస్తు, వాహన, సువర్ణ, వజ్ర ఆభరణాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వృందం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఒక రకంగా ఆశించినటువంటి ధనయోగం ఉంటుంది, కానీ మానసికంగా ఏదో తెలియనటువంటి కుంగుబాటు ఉంటుంది. ఎందుకు? కొంత ఇతరుల వల్ల జరిగిన నష్టాన్ని తలుచుకోవడం, చేయదాకా వచ్చినటువంటి పని అర్ధాంతరంగా సగంలో ఆగిపోవడం కానీ, లేదా ఇతరుల ప్రమేయం వల్ల వచ్చిన పని రద్దవడం కానీ, లేదా మీరు అనుకున్న పని వాయిదా పడడం కానీ, శుభకార్యాలు కూడా వచ్చినట్టు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఉద్వేగం లోనవుతారు. కానీ ఈరోజు మీకు ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, అనుకూలమైన ధనధాన్య వృద్ధి ఉంటుంది, కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకార క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, వివాహ సంబంధమైనటువంటి చర్చలు సఫలత పొందిన అవకాశం. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులు విదేశాల్లో మంచి లాభాలు పొందిన అవకాశం ఉంది. కాకపోతే ఎవరిని నమ్మాలో
అన్న విషయాన్ని గుర్తించండి. అక్కడ రిజిస్టర్డ్ అయినటువంటి సంస్థల ద్వారా మీకు ఆహ్వానం అందితే మీరు విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ అనామకులతో మీరు కనుక విదేశీ ప్రయాణం చేస్తే కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతులు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జర్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతుల వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో జూదం వల్ల ధన ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతర శుభయోగం. మత్స్యకారుడికి, మత్స్య సంపద, రోజులు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు సమస్త శుభయోగ, ఆనందాది, అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒంటరి ప్రయాణం చేయకూడదు. లేనిపోని అనవసరపు విషయాలు జోక్యం చేసుకోకపోవడం మంచిది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. మావాడే అండి, మా తమ్ముడు వాళ్ళ బావమరదండి అని చెప్పేసి, నా స్నేహితుడు, నా శిష్యుడు అని చెప్పేసి మీరు అనవసరంగా వాళ్ళకి సంతకాలు పెట్టకండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ప్రమాదం కలిగించే అవకాశం, మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఓటీపీల ద్వారా, అలాగే మనకి పాస్వర్డ్ చెప్పడం వల్ల, అకౌంట్ డీటెయిల్స్ చెప్పడం వల్ల సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి మీ ధనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటికి మీరు సమాధానం ఇవ్వకండి. ఓటీపీలు అయితే ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. అనవసరమైనటువంటి లోన్స్, అప్పులు తీసుకునే ప్రయత్నం, యాప్లో లోన్ వస్తుంది, ఈ యాప్ లోన్ వస్తుంది, మీకు కారు మీద డబుల్ లోన్ ఇస్తాం, త్రిబుల్ లోన్ ఇస్తాం, అలాంటివి పుచ్చుకోవడం కూడా మీకు ప్రమాదమే. భవిష్యత్తు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత కాలంలో కొద్దిగా ఆర్థిక ఒత్తిడి ఉన్నా పర్వాలేదు, కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి 4 వైపుల ఆర్థిక ఒత్తిడి మీరు భరించలేరు. కాబట్టి ఇవాళ చేసేటువంటి పొరపాటు మీకు ప్రమాదాన్ని సూచిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి 1కి 10 సార్లు కస్టమర్ దగ్గరికి వెళితే కొంత మీకు ప్రయోజనం పొందుకోవచ్చు. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ ఏజెంట్లు పండగ వాతావరణంలో, పండగ సీజన్కి వాళ్ళకి కస్టమర్ చెప్పేటువంటి కొన్ని తాయిలాలు ఇచ్చి, మీరు తప్పకుండా ఇందులో తీసుకుంటే మంచిది, స్థలం కొనండి, లాభం ఉందని చెప్పి కొంత ప్రయత్నం చేస్తే కొంతవరకు మీకు ఒక 10-15% ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. తప్ప ఈరోజు మాత్రం కష్టంగానే ఉంటుంది చెప్పబడుతోంది. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు అతి సర్వత్రా వర్జేత్, ఇష్టం వచ్చినటువంటి వార్తలు రాయడం అనేది కొంత ప్రమాదాన్ని కలిగించే అవకాశం. వెనక ముందు ఆలోచించండి. ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని విలేకరులు కానీ, సోషల్ మీడియా వాళ్ళు కానీ ప్రసారాలు ఏవైతే మనం చెప్పాలనుకున్నామో అటువంటి ప్రసారాలని కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి, లేదా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. రైతన్నలకు కూడా కొద్ది ఇబ్బందికర వాతావరణం. దిగుబడి బాగానే ఉంది, కానీ దాన్ని కళ్ళాల్లోకి ఎక్కియడానికి, బస్తాల్లోకి దింపడానికి కూలీలు దొరక ఈ ధాన్యం అనేది మంచులో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఆరబెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కొద్ది ఇబ్బంది తప్పకపోవచ్చు. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. రైతులు మీ ధాన్యాన్ని వెంటనే ప్యాకింగ్ చేసే ప్రయత్నం చేస్తే మంచిదిగా చెప్పబడుతోంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు అనవసరమైనటువంటి వివాదాలను చర్చించకండి. ఈ జ్యోతిష్య పండితులు డిబేట్లలో కూర్చోకండి. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి మిమ్మల్ని అవమానం చేయడానికే కంకణం కట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని డిబేట్లు కూర్చోబెట్టి పనికిమాల వెధవలందరూ కూడా అడిగేటువంటి పనికిమాల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, చూసారా మీకు సమాధానం చెప్పలేరు, మీ శాస్త్రంలో ఇదే, మీరు అంటే సనాతన ధర్మం అంటారు, దాంట్లో ఇటువంటివి ఉన్నాయి అని చెప్పేటువంటి వక్రీకరించే వ్యక్తులు ఉంటారు. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. డిబేట్లలో పాలు పంచుకోకండి, మంచిది కాదు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చెప్పబడుతుంది. తప్పకుండా మీరు ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దేవాలయంలో సేవ చేయడం, అక్కడే మీరు కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవడం, సాయంకాల సమయంలో లక్ష్మీదేవికి పంచదీపారాధన, 5 ఒత్తులు దీపాన్ని వెలిగించడం, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా అమ్మ అనుగ్రహంతో సమస్త గ్రహపీడా పరిహారం, శత్రుపీడా పరిహారం తొలగిపోయి ఆనందకరమైన అదృష్ట యోగము, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కాస్త జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా రాశివారు భగవద్గీత పారాయణం కూడా 9 నుంచి
13 అధ్యాయాలు చదవండి, ప్రశాంతంగా ఉంటుంది, కార్య విజయాన్ని పొందుకోవచ్చు. వీరికి ఉదయం 7:34 నుంచి 9:53 వరకు, సాయంకాలం 5:38 నుంచి 6:13 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం. ప్రతి విషయంలో విజయము, ఆనందము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యం పొందుకోవడం, తండ్రితర బంధువుల నుంచి ఆస్తి లాభాలు పొందుకోవడం, కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉండడం, సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వినడం, పిల్లల వల్ల ఖ్యాతి పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. యజ్ఞయాగాది కృతులు కానీ లేదా ఈరోజు లక్ష్మీ గణపతి హోమం చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా ఆర్థికమైన అభివృద్ధి ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ నాయకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారం ఖచ్చితంగా లాభం, కళాకార క్రీడాకారులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి ఆనందయోగం. ఇదంతా మీకు సమస్త శుభయోగాలు, రోగనాశనం, ఆనందయోగం ఉంటుంది. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి మాట తీరు, అనుకున్నటువంటి కార్యసాధన, తానొవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నటువంటి సూత్రాన్ని చాలా బ్రహ్మాండంగా మీరు ఫాలో అవుతారు. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఏ పని ఎలా చేయించుకోవాలి, ఎలా మీరు ఆ పని పూర్తి చేసుకోవాలి, ప్రతి విషయంలో ఒక క్రమశిక్షణ, అలాగే ఆర్థికపరమైన క్రమశిక్షణ కూడా బాగా ఉంటుంది. దానివల్ల మీకు గృహోపయోగం కానీ, స్థల లాభం కానీ, పొలము కొనుగోలు చేయడం కానీ లాభాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, సోదరుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, అలాగే అనేక రకాల సమస్యలను కూడా సమస్యపోయేటువంటి అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలాంటి అనేక రకమైన శుభయోగాలు ఉంటాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు, ఆనందయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలమైన శుభస్థితి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా మీకు ధన సమృద్ధి, కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశీయానం, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షలు విజయం ఖాయం, ఉద్యోగంలో కూడా అనుకున్న బదిలీలు పొందుకునే అవకాశం లాంటిది బలం కనబడుతుంది. ఈరోజు చాలా అనుకూలవంతమైన ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పని నేను పూర్తి చేసుకోవాలి, అనుకున్నటువంటి పని సాయంకాలం కల్లా పూర్తవ్వాలి, నేను కలవాల్సిన వ్యక్తిని కలవాల్సిందే, నేను ఉద్యోగాన్ని పొందాలనే విషయంలో పూర్తి స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును, అటువంటి పట్టుదల బాగా ఉంటుంది. దానివల్ల మీరు విజయాన్ని పొందుకునే అవకాశాలు, ప్రతి చోట కూడా గౌరవాన్ని, ఆనందాన్ని, అలాగే సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని పొందుకోవడం, శుభవార్త శ్రవణం, పిల్లల విషయంలో మంచి వార్త, మీ పిల్లల విద్యావంతులు కానీ, విద్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కొత్తగా వ్యాపారం చేసే విషయంలో కానీ ఒక సంతోషకరమైన వార్త పిల్లల వల్ల వినే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య విడదీయరానటువంటి అనుబంధాన్ని పెంచుకోవడం, ఆస్తిపాస్తుల పంపకాల లాభాలు, తోటి కోడళ్ల మధ్య సయోధ్యభాగం ఉండడం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశం, ఆత్మస్థైర్యము, కొత్త వ్యాపార ప్రారంభము, వ్యాపారంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాల, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను,
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సబ్ డెనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి అద్భుతమైనటువంటి శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు వ్యక్తులతో మాటలు, అమర్యాద పొందుకోవడం, లేదా అవతల వాళ్ళని మీరు అవమానించడం, లేనటువంటి విషయాన్ని తలుచుకొని బాధపడడం, మానసిక వైకల్యము పొందుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి అతి సర్వత్రా వర్జయితను గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల విషయాలకు వెళ్లకుండా ఉండాలి. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టండి. వేడి నీళ్లు మాత్రమే తాగండి. ఐస్ వాటర్, కూల్ డ్రింక్స్ లాంటివి తాగే ప్రయత్నం చేయకండి. హృద్రోగ సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు తప్పకుండా వైద్యుని సంప్రదించాల్సిన ప్రయత్నం ఉంటుంది. అలాగే తప్పకుండా ఈరోజు మీరు జన్మ జాతకాన్ని చూసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల మాట మాత్రం వినండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సోదరులతో సఖ్యత మీకు చాలా మంచి ఆనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. లేనిపోని వివాదాలకి తెరతీయకండి. స్వయం కృతాపరాధకు కనబడుతున్నాయి. కాబట్టి నోరుని కట్టేసుకోవడం 2 రకాలు. ఒకటి మౌనంతో, ఒకటి ఏమీ తినకుండా ఉండడం. వాళ్ళ అమ్మవారి నవరాత్రులు కదా ఇప్పుడు, కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళు మొత్తం ఉపవాసం ఉంటారు అనుకోండి. పూర్తిగా ఉపవాసం ఉండండి, ఏం పర్వాలేదు. తప్పకుండా మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సాయంకాలం అమ్మవారి అష్టోత్తరం చెప్పుకొని పంచదీపారాధన అంటే పంచవత్తులు వెలిగించి ఒక దీపంలో లక్ష్మీదేవి ఆరాధన చేసుకొని సాయంకాలం భోజనం చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళారు, ఇవాళ మౌనవ్రతం అని చెప్పండి. వ్యాపారం దగ్గరికి వెళ్ళారు, మౌనవ్రతంగా ఉండండి, పర్వాలేదు. ఒక రోజు మనం మౌనంగా ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనం. ఒక రోజు ఉపవాసం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఈ విషయం తెలుసుకోండి. ఇది జ్యోతిష్యంలో భాగమే. ఇవన్నీ కూడా జ్యోతిష్యం ద్వారా చెప్పేవి ఏంటంటే, ఈరోజు రాహు బాలేడు, వాయు సంబంధమైనటువంటిది, భోక్త సంబంధమైనటువంటివి నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే మీకు కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి ఇతరుల వల్ల ప్రమాదం, ఇతరుల మీద నింద మోపాలన్న ఆలోచన రావడం, చంద్రుడు బాలేడుగా మనసు వికలం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు చంద్రాష్టోత్తరం, రాహుగ్రహ స్తోత్రం, అలాగే అమ్మవారి అష్టోత్తరం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిదిగా. ఎక్కడైనా హోమం జరుగుతుంటే, చండీ హోమం జరుగుతుంటే చండీ హోమంలో పాలు పంచుకోండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో బాగుంది, విదేశాల్లో అనవసరంగా డబ్బు నష్టం, అవమానం. సినిమా రంగంలో కొత్త చిత్రాన్ని ప్రారంభించిన కష్టమే, సినిమా విడుదల చేసిన నష్టమే. కాబట్టి ఈ రోజు సినిమా వాళ్ళు సినిమా ప్రపంచానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి. అలాగే రాజకీయ నాయకులు అనవసర ప్రసంగాలు చేయకండి. దీని గురించి తెలియకుండా గబక్కర ఒక మాట అంటే తిరిగి తీసుకునే పరిస్థితి, అలాగే మిమ్మల్ని ఆ యొక్క పదవి నుంచి తీసివేసే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్త. విద్యార్థులు ఏమైనా పరీక్షలు ఉన్నాయి, తప్పకుండా సరస్వతి అమ్మవారిని తలుచుకుంటూ పరీక్షలు రాయండి. మీ సమయానుకూలంగా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. అంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్ళండి, పరీక్ష రాయండి. లేదు పరీక్ష నేను వాయిదా వేసుకోవచ్చు అనుకుంటే తప్పకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఈ రోజు అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అవమానాలు, జ్యోతిష్య పండితులకు నష్టం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకు కూడా కష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్క్ తప్పక ధరించండి. చేతులకి శానిటైజ్ చేసుకోండి. సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలు కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి తప్పుడు ప్రసారాలు చేయడం, ఇవన్నిటి వల్ల మీకు ప్రమాదం పొందుకునే అవకాశం. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించి వారి గురించి అనవసర ప్రకంపనలు, ఏదో సెన్సేషనల్ క్రియేట్ చేయడం కోసం చేసేటువంటి అబద్ధపు ప్రచారాలన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది. నవరాత్రి సమయంలో మనం ప్రశాంతంగా ఉంటే సరిపోద్దిగా. కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, అలాగే భగవద్గీత పారాయణం కూడా చేసుకోండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి చూడడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కానివ్వండి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు కానీ, పెట్రోలియం, బేకరీ, నూనె పద్ధతులు కానీ, హోటల్ సంబంధ వ్యాపారస్తులకి, మద్యపాన సంబంధమైన వ్యాపారస్తులకి తూనికలు, కొలతల శాఖ వారి ద్వారా తాకీదులు అందుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నోటీస్ అందుకుంటారు, జాగ్రత్త. లేదా మీ యొక్క వ్యవస్థల్ని మూసివేసే అవకాశం కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయడం, భగవద్గీత పారాయణం చేయడం, దుర్గా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం, దీనివల్ల మంచి ప్రయోజనాన్ని. ఎవరికైనా సరే అన్న సంతర్పణ చేయండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి శుభము,
మంగళప్రదము, ఆనందయోగము, శుభవార్తా శ్రవణము, సత్సంతాన ప్రాప్తి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కుటుంబ సౌఖ్యం బాగా ఉంది. మాతాపితృలతో, సోదరులతో, సోదరీమణులతో, మిత్రులతో, బంధువులతో అనుకూలమైన ఆనందయోగం. విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పదంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభవంతమైన శుభస్థితి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు. కళా ప్రదర్శన అద్భుతంగా ఉండబోతోంది. స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు. క్రీడాకారులకు కూడా అనుకూలమైన శుభస్థితి. సినిమా రంగంలో అదృష్ట యోగమే. తప్పకుండా సినిమా రంగంలో మీరు ప్రయాణం చేయవచ్చును, ప్రయత్నాలు చేయవచ్చును. దర్శక నిర్మాతలకి, నటినట్లకి గొప్ప అవకాశాలు పొందుకునే శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, పూచికత్తగా సంతకాలు చేసి ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వ్యాపారాలకి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా బ్రహ్మాండమైన లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. జ్యోతిష్య పండితులకి విపరీతమైనటువంటి రాజయోగం. చాలా ఆనందకరమైనటువంటి శుభ ప్రయోజనంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆత్మస్థైర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన ఆనందయోగాలు, ఇంట్లో సంతాన సంబంధ శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ సందర్శన, యజ్ఞయాగాది కృతులు నిర్వహించడం లాంటివి కూడా జరిగే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, ఆర్థికపరమైన అభివృద్ధి. ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటే వాటి నుంచి పూర్తిగా విముక్తులయ్యే అవకాశం. ఆత్మస్థైర్యం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తప్పకుండా అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు. విదేశాల్లో ఉన్న వారికి కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణ అనుకూలత, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశం కూడా బలం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.